నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ముందుగాల అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ప్రజానాడిని వీక్షిస్తున్నటువంటి ప్రజలకు అదేవిధంగా భక్తజనులందరికీ కూడా మహాశివరాత్రి వేడుకలను కూడా మరియు మంచిగా జరుపుకోవాలని కూడా మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు కూడా ఒకసారి వార్తల్లో వచ్చినటువంటి విశేషాలను గురించి కూడా చర్చించుకునే పనిలో ఉన్నాం. అదేవిధంగా ఇటు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుందని కూడా మనం చూసుకోవచ్చు. ఒకసారి వార్తను చూసే ప్రయత్నం చేద్దాం. ఐటీ బ్రదర్ ఫ్యాటీ లివర్. దేశంలోని 84% మంది ఐటీ ఉద్యోగులు ఫ్యాటీ లివర్ బాధితులే. ఏఐజీ వైద్యులు హెచ్యు రీసెర్చ్ స్కాలర్ల అధ్యయనంలో వెల్లడి. చిరుతిండ్లు, నిద్రలేమి, పని ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం ప్రధాన కారణంగానైతే ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ కారణంగానైతే చాలా మటుకు ఇటు యువకులలో సైతం కూడా అంటే దాదాపుగా 25 సంవత్సరాల వయసున్నటువంటి యువకుల్లో కూడా ఇలాంటి ఫ్యాటీ లివర్ సంబంధించినటువంటి ఒక అనారోగ్య సమస్యకు వారు బాధపడుతున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీరంతా కూడా చాలా మటుకు సాఫ్ట్వేర్ ఉద్యోగం అని కూడా మనం అంటున్నాం తప్పించి ఏదో డబ్బుల పరంగానైతే సాఫ్ట్వేర్ ఉద్యోగం బెటర్ అని అంటున్నారు తప్పించి, కానీ నిజంగా చెప్పాలంటే సాఫ్ట్వేర్ ఉద్యోగి యొక్క మరి యొక్క ఆరోగ్య పరిస్థితి అయితే నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే తగ్గిపోతున్న పరిస్థితి. వారి యొక్క అనారోగ్య సమస్యలు విపరీతంగా ఎక్కువ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అది కూడా ఫ్యాటీ లివర్ సంబంధించి కూడా ఎక్కువ అవుతుందని తెలుస్తుంది. ఇక దుబాయ్ లో తెలుగు సినీ నిర్మాత మృతి. తన ఫ్లాట్ లోనే నిద్రలోనే కన్ను మూసిన కేదార్. ఓ పెళ్లి వేడుకలో పాల్గొని అనంతరం విషాదం. ఫ్లాట్ లో కేదార్ తో పాటు మాజీ ఎమ్మెల్యే. గతేడాది రాడిసన్ డ్రగ్స్ కేసులో కేదార్ అరెస్ట్. ఇటీవలే గమ్ గమ్ గణేష్ సినిమా నిర్మాణం. దుబాయ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ కూడా సన్నిహితులను చెప్పుకోవచ్చు. అతని యొక్క బాధ కూడా, అతని యొక్క మరణం కూడా తీరని లోటును కూడా మనం చెప్పవచ్చు. 5 లక్షల కొత్త ఉద్యోగాలు. ఆర్ఆర్ఆర్ మధ్య ఫార్మా క్లస్టర్లతో భారీ ఎత్తున ఉపాధి. త్వరలో లైఫ్ సైన్సెస్ విధానం. లైఫ్ సైన్సెస్ వర్సిటీ పెట్టుబడులకు మరింత సులభతర విధానం అమలు. ఫార్మా, ఐటీ, డిజిటల్ హెల్త్ లో పవర్ హౌస్ గా హైదరాబాద్. బయో ఏషియా 2025 ప్రారంభోత్సవంలో సీఎం. 11వ ఫార్మా సంస్థలతో 5,400 కోట్ల ఒప్పందాలు. క్వీన్ ల్యాండ్ ప్రతినిధులతో రేవంత్ దుద్దిల్లా భేటీ. నొప్పిలేని మెరుగైన చౌక వైద్యం ఏఐతో సాధ్యం. బయో ఏషియా చర్చాగోష్ఠిలో నిపుణులు. ఊబకాయానికి టీకాతో చెక్. ఆటిజం, డౌన్ సిండ్రోమ్ పిల్లలకు విజన్ నాని అనేటువంటి ఒక వార్తను కూడా మనం గమనించవచ్చు. మొత్తానికి ఉద్యోగాల బాట పట్టడం కోసం తెలంగాణ సర్కార్, రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ముందుకు వెళ్తుందని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మొత్తానికి ఈ రోజు శివరాత్రికి సంబంధించి కూడా అన్ని చోట్లనైతే కార్యక్రమాలకు సంబంధించి సర్వం సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. ఇక కీసర, యాదగిరి గుట్టల్లో కూడా వైభవంగా కళ్యాణోత్సవం, అదేవిధంగా కీసరగుట్టలో కూడా బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా భూపాలపల్లిలో కాళేశ్వరం, అదేవిధంగా ములుగులో రామప్ప, ఇటు వేలుమూలవాడలో రాజన్న ఆలయం అయితే ఈ శివరాత్రి వేడుకలకు ముస్తాబైందని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు మామూలుగా ఆశలు సన్నగిలి 96 గంటలు గడిచినా కూడా అంత చిక్కని సిబ్బంది ఆచూకీ. టన్నెల్లో పేరుకుపోయిన బురద, ఉబికి వస్తున్న ఊట. 13.6 కిలోమీటర్ల నుంచి 13.850 కిలోమీటర్ల మధ్య మట్టి దిబ్బలేని కూడా మనకు అర్థమవుతుంది. అంటే మొత్తానికి ఇంకా కూడా ఆ యొక్క టన్నెలకు సంబంధించి ఇరుక్కుపోయినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇంకా వాళ్ళ యొక్క ఆచూకీ తెలియని పరిస్థితి అయితే ఉంది. నిజంగా ఇది చాలా బాధాకరమైన, దీనిపైన కూడా ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుందని కూడా మనకి అర్థమవుతుంది. ఇంకొకటి, సీఎం రేవంత్ కు కనీస అవగాహన లేదు. ఫోన్ ట్యాపింగ్ నిందితులను ప్రధాని నరేంద్ర మోడీ విమానంలో తీసుకొస్తారని అనుకుంటున్నారా? ముఖ్యమంత్రికి పాలన అనుభవం లేక నవ్వుల పాలు. ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇవ్వని అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్న పరిస్థితి. ఇక ఫోన్ ట్యాపింగ్ నిందితులను ప్రధాని మోడీ ఏమైనా విమానంలో తీసుకువస్తారని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారా? విదేశాల నుంచి ఒక వ్యక్తిని తీసుకురావాలంటే ఏం చేయాలో ఒక ఐపీఎస్ అధికారులు, న్యాయవాదులు అడిగితే చెప్తారని కూడా వీళ్ళైతే అడుగుతున్న పరిస్థితి. సరే, ఫోన్ ట్యాపింగ్ విషయంలోనైతే ఏది వివరించినా కూడా ఒక రకంగా అంటే మామూలుగా వీళ్ళ మాటల యుద్ధం ఎట్లా ఉండదు అంటే, ఏదైనా కూడా ఒక కార్యక్రమం చేయాలంటే సరే ఒక పకడ్బందీమైన ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళికబద్ధంగా ఫోన్ ట్యాపింగ్ లో ఎవరైతే ఉన్నారో వారిని కూడా శిక్షించాలి. అదేవిధంగా ఇలాంటి ఘటనలు మళ్ళీ కూడా పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా అయితే వీరు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో చూద్దాం, అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఇంకేముంది అనే విషయాలను కూడా మనం ఒకసారి 9వ పేజీలో చూసే ప్రయత్నం చేద్దాం. చూద్దాం. ఇక దశాబ్దాల కింద జరిగిన ముంబై పేలుళ్ల కేసులో నిందితుడు అమెరికాలో తలదాచుకుంటే అతన్ని రప్పించడం కోసం ఎంతో పోరాటం చేస్తే అక్కడి న్యాయస్థానం ఇటీవల అనుమతి ఇచ్చింది. ఇలాంటి నేపథ్యంలో ఏమీ తెలియకుండా నోటికొచ్చినట్లు మాట్లాడడం
ఇంతవరకు సమంజసం. రేవంత్ కు పాలన అనుభవం లేకపోవడం, ఆయనతో దుందుడుకున్న విధానాలతో తెలంగాణ నష్టపోతుంది. ఆయన వ్యాఖ్యలతో రాష్ట్రం నవలపాలయ్యే పరిస్థితి ఏర్పడిందని కూడా బొగ్గు గనుల శాఖ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అయితే మండిపడినట్లు తెలుస్తోంది. ఈ ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇస్తే దాన్ని తేల్చే బాధ్యత తమదే అని కూడా ఆయన స్పష్టం చేసింది. మంగళవారం బీజేపీ కార్యాలయంలో అయితే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. సో ఏది ఏమైనా కూడా అంటే కేంద్ర ప్రభుత్వం హయాంలో కూడా వాళ్ళకి అంటే సిబిఐకి అప్పగిస్తే కూడా ఈ కేసులు కూడా ఇంకో కదా పురోగతి సాధించేలా ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో వారైతే ఉన్నారో వారందరూ కూడా ఇటు పట్టుకొని అదేవిధంగా వారికి శిక్ష పడేలా చేస్తామని కూడా మా ప్రభుత్వం హయాంలోనైతే చేస్తామని కూడా వారైతే చెప్తున్నారు. సో చూద్దాం మరి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి మరి ఈ ప్రభుత్వం ఎలా చేస్తుంది, ఇటు బీజేపీ ప్రభుత్వం సంబంధించి ఆ మంత్రులు అదేవిధంగా వారి యొక్క ప్రణాళిక ఎలా ఉంది, వారి యొక్క ప్లాన్ ఎలా ఉంది అనేది కూడా మనం చూడాల్సిందే. సో మొత్తానికైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ఇంకా ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క కొలికి పరుస్తున్న పరిస్థితి. సో దీనిపైన కూడా ఇంకా ఎలా ఉండబోతుంది ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఇంకా ముందుకు ఎలా జరగబోతుంది అనేది కూడా మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరింత మంచి కంటెంట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. చూస్తున్నానండి ప్రజానాడి.